ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ చెప్పండి. మీ గర్ల్ ఫ్రెండ్ స్టోరీయా? రాహుల్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీయా? రాహుల్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ కథలు రాసే రేంజ్కి ఇంకా మేము ఎదగలేదుగా. అంటే మీ లవ్ స్టోరీ ఏమో చెప్పి ఆయనతో చేయించారా అని డౌట్ వచ్చింది నాకు. అంత తెలివితేటలు లేవులేండి మనకి. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఓకే, ది గర్ల్ ఫ్రెండ్ ఎందుకు పెట్టారు? ది అనే పదం ఎందుకు యాడ్ చేశారు? ఏదో గ్రామర్ బాగుంటుందని పెట్టాం అంతే. అంతేనా? మీరు వేరే అనుకున్నారా? నేను వేరే అనుకున్నా. వేరే అనుకున్నాను ఆ కాదు. వేరే కూడా అలా కలిసి వచ్చింది అంతే. అంతేనా? మీరైతే ముందు మేమైతే గ్రామర్ కోసమే పెట్టాం. తర్వాత సరే ఆ ఫ్లో అలా కలిసి వచ్చింది కదా అని వాళ్ళు వదిలేసాం. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. వాళ్ళు రాహుల్ ఏం చెప్పి ఒప్పించాడు రష్మికకి? మీ దగ్గరికి వచ్చి చెప్పాడా కథ? ఏం చెప్పాడు అసలు? ఫస్ట్ కథ మాకే తెలుసు. బేబీ సినిమా రిలీజ్ తర్వాత ఒక సందర్భంలో రష్మిక గారితో మాట్లాడుతున్నప్పుడు బేబీ లాంటి కథ నాకెందుకు చెప్పరని అడిగారు. ఓకే. బేబీ లాంటి కథ మీకు చెప్పినా మీరు చేయరు కదా అన్న. ఎందుకు చేయను, అలాంటి డిఫరెంట్ కథలు చేయాలి, అప్పుడే ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ స్కోపు ఇవన్నీ బాగుంటాయని. అండ్ మోరోవర్ ఆవిడ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్రెడీ పుష్ప, అనిమల్ ఇవేంటంటే మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. తన ఏజ్ గ్రూప్కి మించిన క్యారెక్టర్స్ చేస్తున్నారు. యానిమల్లో పిల్లలు కూడా ఉంటారు. సో తనకేంటంటే ఏజ్లో ఉన్నప్పుడే కొన్ని కథలు చేయగలుగుతాం, ఒక కాలేజ్ లవ్ స్టోరీ ఏదైనా ఉంటే చేయాలని ఉంది అని అన్నారు. అప్పుడు ఆ కాన్వర్జేషన్లో ఈ కథ గుర్తొచ్చి నాకు, సరే రాహుల్ దగ్గర ఒక కథ ఉంది, అది మీరు ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు వినండి అంటే ఇమ్మీడియట్గానే రేపే పెట్టేయమన్నారు. నెక్స్ట్ డే రాహుల్ వెళ్ళాడు. ఫస్ట్ రాహుల్కి చెప్పినప్పుడు రష్మిక ఎందుకు చేస్తుందా అంటే, బ్రో ఆవిడ అడిగారు మీరు వెళ్ళి చెప్పండి ఏంటి అన్న. సర్లేదో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను అన్నట్టుగా వెళ్ళారు. బట్ పాజిటివ్గా ఆవిడ కథ వినగానే ఇమ్మీడియట్గా స్పాట్లో చేస్తానని చెప్పేయడం, రాహుల్ షాకే, రాహుల్ నాకు ఫోన్ చేసి చెప్పడం, ఇంకా అలా థింగ్స్ ఫాస్ట్గా రోల్ అయ్యాయి.